ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఈ మధ్య బాగా లివర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందికి ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే అవి లాస్ట్ స్టేజ్ వరకు చాలా మందికి తెలియకపోవడం వల్ల ఈ అక్యూట్ లివర్ డిసీజ్ కాస్త క్రోనిక్ లివర్ డిసీజ్గా మారిపోతుంది అనమాట. సో ఈ ఎవరిలో అయినా లివర్ ప్రాబ్లం ఉంది అంటే మనకు ముందు కనబడే లక్షణాలు కానీ సంకేతాలు కానీ లేదా లివర్ పాడవుతుంది అని మనకు ఎలా తెలుస్తుంది అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు లివర్ యొక్క పనితీరు ఏంటి అంటే మన బాడీలో ఉన్న రక్తాన్ని శుద్ధి చేయడం కానీ, విటమిన్ డి అనేది ప్రొడక్షన్కి కానీ, లేదా కొలెస్ట్రాల్ అనేది అదుపులో ఉంచడానికి కానీ, ఇలా మనకి ఇంకా ఇలా చాలా రకాలుగా మనకి లివర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మన బాడీలో అన్నిటికంటే పెద్ద ఆర్గాన్ కూడా లివరే అండి. లివరే మన బాడీలో చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇంత పెద్ద లివర్ ఏదైతే ఉందో ఎలా ఫెయిల్ అవుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు లివర్ పనితీరు మనం తెలుసుకుందాం. యాక్చువల్ లివర్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా చేసే పని ఏంటంటే మన బాడీలో రక్తం హీమోగ్లోబిన్ అనేది ఏదైతే ఉంటుందో అది మినిమం 120 రోజులు బతికి ఉంటుంది. 120 రోజుల తర్వాత హీమ్ ప్లస్ గ్లోబులిన్ అని చెప్పి 2 పదార్థాలుగా విడిపోయి చనిపోతుంది అనమాట. బ్లడ్ అనేది చచ్చిపోతుంది. సో ఈ బ్లడ్ ఏదైతే ఉందో ఇదే బిలిరుబిన్గా మారి అంటే ఒక పచ్చని పదార్థంలా మారి అది మన లివర్ అనేది ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా మోషన్ ద్వారా, అందుకే మోషన్ ఎల్లో కలర్లో ఉంటుంది, యూరిన్ కూడా ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట ఏదైనా లివర్ ప్రాబ్లం వచ్చేటప్పుడు. సో దీని ద్వారా అది ఎక్స్క్రియేట్ అంటే బయటికి పంపించేస్తుంది ఈ వ్యర్థ పదార్థం, ఈ పాయిజనస్. ఇది మన బాడీలోనే ఉంది ఈ రక్తం చచ్చిపోయిన సెల్స్ ఏవైతే ఉన్నాయి అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది పాయిజన్ కింద తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకి బాడీ నుంచి ఎక్స్క్రియేట్ చేస్తుంది అనమాట లివర్. సో ఈ లివర్ ప్రాబ్లం వచ్చింది అని తెలియడానికి ఏంటి మనకి లక్షణాలు అంటే మెయిన్గా ఏంటంటే బాడీ మీద దురదలు కానీ, మొటిమలు కానీ, లేదా కళ్ళు స్కిన్ పచ్చగా కనిపించడం, నీరసం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, లేదా పొట్ట ఉబ్బడం, దాన్ని ఎసైటిస్ అంటాం. లివర్ ఫిల్టర్ చేయకపోవడం వల్ల మన బాడీలో వ్యర్థ పదార్థం, పాయిజన్, టాక్సిన్స్ అన్నీ పేరుకుపోయి పొట్ట అనేది ఉబ్బుతుంది. కాళ్ళ వాపులు కానీ, ఆకలి తగ్గడం, కడుపు, ఇంకొన్ని సందర్భాల్లో మూత్రం కూడా పచ్చగా రావడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే వేరే కారణాల వల్ల కూడా మనకి లివర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. లైక్ క్రోనిక్, ఈ మధ్య వెరీ కామన్ ఏంటంటే ఆల్కహాల్ అబ్యూస్, బాగా మందు తాగే వాళ్ళకి ఆల్కహాల్ హెపటైటిస్ అంటాం, లివర్ పాడే అవకాశం ఉంటుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ ఏ, బి, సి, డి అని చెప్పి హెపటైటిస్ వైరస్లు ఉంటాయి. దాని వాటర్ వల్ల కానీ సెక్షువల్గా ఇవన్నీ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటాం, లివర్ కింద పిత్తాశయం అని అంటాం. ఆ పిత్తాశయంలో ఏవైనా రాళ్ళు ఏర్పడి అది లివర్ వెళ్ళే ద్వారాన్ని ఇది బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. దానివల్ల కూడా లివర్ పాడై జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం ఎలా తెలుసుకుంటాము అంటే మెయిన్గా లివర్ ఫంక్షన్ టెస్ట్లో మనకి బిలిరుబిన్, ఈ డైరెక్ట్ బిలిరుబిన్, ఇండైరెక్ట్ బిలిరుబిన్ అంటాం. అదే నేను చెప్పే కదండి, ఆ పచ్చని పదార్థం ఏదైతే లివర్ నుంచి ఫిల్టర్ అయ్యి వస్తుందో ఆ పదార్థం వెళ్ళే దారిలో ఏదైనా బ్లాక్ ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం కారణం బట్టి ట్రీట్మెంట్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం? ట్రీట్మెంట్ అన్నది మనకి అసలు అది దేనివల్ల వచ్చింది అన్నది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తే వైరల్ ట్రీట్మెంట్ కానీ, లేదా మందు తాగడం వల్ల వస్తే మందు కంప్లీట్గా చేయడం కానీ, ఇలాంటి ట్రీట్మెంట్. వాటితో పాటు అర్సోకోట్ అని ఇలా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్, హ్యాపామర్జ్ ఇవన్నీ ఇచ్చుకొని మనం ఈ జాండీస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మనకి స్టార్టింగ్ స్టేజ్లోనే ఏఎల్డి అంటాం, అక్యూట్ లివర్ డిసీజ్. ఈ టైంలో అనుకోండి మనకి పర్మనెంట్గా 100% మనకి ఆ లివర్ అనేది నార్మల్ అయ్యేటట్టు చూడొచ్చు. కానీ క్రోనిక్ లివర్ డిసీజ్ అంటాం, అంటే ఆల్రెడీ లివర్ అనేది స్టేజ్ దాటిపోయి లాస్ట్ స్టేజ్, అంటే లివర్ మీద పొక్కుల్లా వచ్చి లివర్ని సాగే గుణం, దాని ఫంక్షన్ అంటే అది పనిచేసే తీరు కానీ కొన్నిసార్లు పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇలా పర్మనెంట్ డ్యామేజ్ అయితే మనకి ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదండి, ఎక్సెప్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం తప్ప ఇంకా ట్రీట్మెంట్ ఉండదు. ఎప్పుడైనా కూడా లివర్కి అక్యూట్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్లో వస్తే 100% ట్రీట్మెంట్ అయితే మనం ప్రొవైడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.